మీరు ఒక పెద్ద డైరెక్టర్ సార్. మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల నుంచి హాలీవుడ్ రిఫరెన్సెస్ సార్. ఇప్పుడు ఎవరైతే హాలీవుడ్ రేంజ్ స్క్రీన్ ప్లే అంటున్నారు, కానీ మీరు తీసిన సినిమాలు ఎలా ఉండేవి సార్? మీలో మీరు కోల్పోయారు సార్. మీలో ఒక పెద్ద డైరెక్టర్ని చూసాం సార్. మేము సింపుల్ 65 లక్షలతో తీసిన అల్లరి సినిమా 6 కోట్ల వసూలు చేసింది సార్ మీ సినిమా. మర్చిపోయారా సార్? ప్రొడ్యూసర్ల పాలిట దేవుడైరు సార్ మీరు. దాని తర్వాత అమ్మాయిలు అబ్బాయి అనే సినిమా తీసారు సార్. అది కూడా ఒక సుమారు హిట్ సార్. దాని తర్వాత సోప్ గాడు, ఈ స్లో మోషన్ సాంగ్స్ చూస్తున్నాం, కానీ మీరు మధుమాసం సోప్ గాడు సినిమాలో తరుణ్ ఆర్తి అగర్వాల్ నటించిన సినిమాలో సోప్ గాడ్లో సాంగ్స్ ఇప్పటికీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సార్. మధుమాసం సాంగ్ మీకున్న స్క్రీన్ ప్లే విజువల్కి, మీకున్న కలర్ గ్రేడింగ్కి ఆ పాట ఇప్పటికీ వింటున్న బోర్రా సార్. మీలో ఎన్ని సినిమాలు చూసాం సార్ మేము. అనసూయ సస్పెన్స్ థ్రిల్లర్, అమరావతి, అప్పటి వరకు తారక రత్నకు ఉన్న పేరుని మళ్ళీ రీయూజ్ చేసేలా చేశారు సార్. అమరావతి సినిమాలో ఒక నెంబర్ 1 విలన్గా ఆ క్యారెక్టర్ వేరు సార్. గులాబ్ పువ్వు గోవింద్ క్యారెక్టర్ సార్ ఇప్పటికీ ఉచ్చబోసుకుంటాం. మీరు చేసిన మీ యాక్టింగ్ స్కిల్స్కి, మీ యాక్టింగ్ డెవలప్మెంట్స్కి మేము ఫిదా సార్. ఆ రోజులలో అనసూయ సినిమా చూస్తే దాంట్లో గులాబ్ పువ్వు గోవిందుడు పాత్ర వచ్చిందంటే ఉచ్చబోసుకునేటోళ్ళం మేము. అలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు సార్ మీరు డెవలప్ చేశారు. టెక్నాలజీని వాడుకున్న దాంట్లో మీరే నెంబర్ 1 సార్. అవును, సినిమాలో జస్ట్ ఓన్లీ టెక్నాలజీ, లైట్స్, కెమెరా యాంగిల్స్ తోటి మీరు సినిమా నడిపారు సార్ 2 అవర్స్. అంత పెద్ద గ్రేట్ డైరెక్టర్ సార్ మీరు. మీ నుంచి ఎన్నో వచ్చిన సినిమాలు ఉన్నాయి సార్. ప్రయోగాల సినిమాలు కూడా ఉన్నాయి. లడ్డూ బాబు కూడా ఉంది దాంట్లో సార్. నచ్చావులే సినిమా సార్, హీరో ఎవడో తెలియకుండా మీరు పంజాగుట్ట మెయిన్ సెంటర్లో ఒక కుక్కతోటి పోస్టర్ నేర్పించుకొని నచ్చావులే రవి పోస్టర్ నేర్పించారు సార్ మీరు. మార్కెటింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి సార్. మనసారా సినిమా సార్. మనసారా సినిమా ఏంటి, నచ్చావులే ఏంటి, లడ్డూ బాబు ఏంటి, మీలోని ఎంత క్రియేటివ్ సినిమా చూసాం సార్ మేము. మీరు ఇప్పుడేమో సింపుల్గా మటన్ కొడుతున్నాడు ఇవన్నీ ఎందుకు సార్ వీడియోలు? పబ్లిక్లోకి రాకండి సార్. ఇలా మీ దగ్గర నుంచి మేము ఎన్నో హ్యూజ్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసాం సార్. మాలాంటి చిన్న చిన్న క్రియేటర్లు మీ సినిమాలు చూస్తే తెలుస్తుంది సార్ కెమెరా యాంగిల్స్ ఏందని. సార్ అమరావతి సినిమాలో కింద బేస్మెంట్ 1లో డాక్టర్ భార్య కార్ తీసుకొని వచ్చే టైం ఉంటుంది సార్. మీ టేకింగు, ఆ సౌండింగు, ఆ ఎడిటింగ్ కట్స్ నిజంగా సార్ ఎవడు చేయలే అప్పటి వరకు. గుండె హార్ట్ అటాక్ వస్తుంది సార్ ఆ సినిమా చూస్తే. అట్లాంటి సినిమాలు తీసారు సార్ మీరు. మీలోని డైరెక్టర్ని మీరు కోల్పోతున్నారు సార్. మీరు అలా కోల్పోకండి. ఎందుకు సార్ అది బేకార్ సినిమా తీసారు? క్రష్ అనే సినిమా అసలు దేనికి ఉపయోగం సార్?